నేనేమంటున్నా అంటే వి హ్యావ్ బైరి నరేష్ మన ఏరియాలో. అవును, వాడి పాటికి శ్మశానంలో ఉండాల్సిన వాడు. మీడియా మీరు ఏం చూపిస్తున్నారో ప్రజలు దానికి వాళ్ళు మౌల్డ్ అవుతారు, వాళ్ళు దాన్ని నిజమని నమ్ముతారు, వాళ్ళే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళే దాని ఒక లైఫ్ స్టైల్గా మార్చుకుంటారు. చాలా మంది సనాతన ధర్మం, మూఢనమ్మకము, అంటరాంతరం ఉంది, సతీసాగమం ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటే ఇవన్నీ వచ్చింది మీడియా నుంచే. త్రూ న్యూస్ పేపర్స్, ప్రింట్ మీడియా కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, ఇప్పుడున్న ఈ డిజిటల్ మీడియా ఏదైనా కూడా మీడియా ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అసలు ఏ స్క్రిప్చర్స్లో కూడా దాని గురించి లేదు. కానీ మీరు హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, భార్గవి కళ్యాణి అక్కగారు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తూ యేసు ప్రభువుని చెడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఈ వీడియో కేవలము భార్గవి కళ్యాణి గారికి మాత్రమే వర్తిస్తుంది, మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు ఈ వీడియోని స్టాప్ చేయండి. చూసేటప్పుడు ఆమె సనాతన ధర్మం గురించి అనేక మంది అపప్రచారం చేస్తున్నారు. మాలో ఎక్కడే కానీ సతీ సహగమనం లేదు, బాల్య వివాహాలు లేదు, స్త్రీ వివక్ష లేదు అనేసి ఆమె అపప్రచారం చేస్తుంది. అందుకోసమే ఈ వీడియోలో ఆమెకి కొన్ని విషయాలు చెప్పవలసిన అవసరత ఎంతైనా ఉంది. చూడండి, చూసేటప్పుడు లాస్ట్గా మన వీడియోలో మా గ్రంథాలలో సతీ సహగమనం లేదు అని చెప్పి దొరికిపోయిన లలిత్ కుమార్ అనే ఒక వీడియో చేసి ఉన్నాను. మళ్ళా విధవరాలి చేతి అన్నం తింటే నరకానికి పోతారు అనేసి గ్రంథ ఆధారంగా ఇంకొక వీడియో చేసి ఉన్నాను. శివలింగాన్ని పూజించకపోతే నరకం దొరికిపోయిన లలిత్ కుమార్ అనేసి ఒక వీడియో చేసి ఉన్నాను. ఈ వీడియోని చూస్తే మీకు సనాతన ధర్మంలో ఎంత స్త్రీ వివక్ష ఉందనేసి మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇంత తెలిసి ఉన్నటువంటి, ఇంత ఎడ్యుకేటెడ్ అని చెప్పుకునేటువంటి భార్గవి అక్కగారికి సనాతన ధర్మం గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు కదా, అయితే హిస్టరీ ఎందుకు తెలియలేదనేసి మనకు అర్థమే అవటం లేదు. చూడండి, డాక్టర్ అంబేద్కర్ గారి చరిత్రను కానీ చూసినట్లయితే, అంబేద్కర్ జీవిత చరిత్ర అనే పుస్తకంలో తన యొక్క బాల్యంలో ఎటువంటి కష్టాలు, శ్రమలు అనుభవించారనేసి అనేక విషయాలు రాయబడి ఉండి, దాన్ని కానీ చదివితే చాలు మన దేశంలో ఎంత హీనంగా చూసేవాళ్ళు, కుల వివక్ష ఉందా లేదా అని అర్థమవుద్ది, స్త్రీ వివక్ష ఉందా లేదా అని క్లియర్గా అర్థమైపోద్ది. అంబేద్కర్ గారు మన దేశపు వాడే కదా. అతను తన జీవిత చరిత్రలో చూసేటప్పుడు అనేకమైన కష్టాలని, సమస్యలను ఎదుర్కొన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. చూడండి, ఈరోజు మన వీడియోలో డాక్టర్ అంబేద్కర్ బాల్యంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మనము ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాము. చూడండి, ఫస్ట్గా చూసేటప్పుడు అంబేద్కర్ బాల్య పరిచయంలో చూసేటప్పుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1891లో మధ్యప్రదేశ్లో మౌ నగరంలో జన్మించారు. పేద కుటుంబం, అణగారిన వర్గానికి చెందిన వారు కావడంతో బాల్యం చాలా కష్టాల్లో గడిపింది. పాఠశాల మొదటి అనుభవం ఇక్కడ చూసేటప్పుడు అంబేద్కర్ మొదటగా బ్రాహ్మణుల పాఠశాలలో చేరారు, కానీ అతని కులం కారణంగా బహిష్కరణకు గురయ్యారు. విద్యార్థుల వెంట కూర్చోవడం నిషిద్ధం. చూడండి, విద్యార్థుల జతలో కానీ కూర్చోబెట్టలేదు. చూడండి, సమానత లేదు. మూడోదిగా కానీ చూస్తే నీళ్లు తాగడంలో నిషేధం. చూడండి, నీళ్లు త్రాగేందుకు నీళ్లు ఇవ్వడమే కాదు, పాఠశాలలో నీళ్లు తాగడానికి కూడా వేరే వ్యక్తి చేత వాటిని పోయించేవారు. నీళ్లు ఇచ్చేవాళ్ళు కాదంట, నీళ్లు తాగాలనుకుంటే వేరే వాళ్ళ చేతిలో పోపించేవాళ్ళంట. నాలుగైదుగా చూస్తే ప్రయాణ సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఒకసారి ప్రయాణంలో భీమ్రావ్ కారు డ్రైవర్ తీసుకోవడానికి నిరాకరించారు. కారు డ్రైవరు అంబేద్కర్ని ఎక్కించుకునేదానికి చాలా నిరాకరించిందంట. ఎప్పుడు? అంబేద్కర్ చిన్నప్పుడే. కేవలం అతని కులం కారణంగా ప్రయాణం మొత్తం పాదయాత్రతో మారింది. ఐదైదుగా కానీ చూస్తే గదిలోకి అనుమతి లేకపోవటం. చూడండి, గదిలోకి అనుమతిగా నీలేదు. చూడండి, ఒకరోజు పాఠశాలలో వర్షం పడినప్పుడు భీమ్రావ్ను గదిలోకి అనుమతించలేదు, వర్షంలోనే బయట కూర్చోవాల్సి వచ్చింది. ఆరోదిగా కానీ చూస్తే అంబేద్కర్ తండ్రి యొక్క ప్రోత్సాహం వల్ల ఆయన అనేక గ్రంథాలని రచించిండు, చదువు పట్ల అంత శ్రద్ధగా ఉన్నారు. అయితే అంబేద్కర్ తండ్రి శుద్ధరామ ఆయన చదువుకోవడానికి ఎంతగానో ప్రోత్సహించారు. పుస్తకాలంటే భీమ్రావ్కు చాలా ఇష్టం ఉండేది. ఏడోదిగా కానీ చూస్తే చదువుపై పట్టుదల. ఆయన
చూడండి, ఇటువంటి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా చదువు మీద ప్రేమ తగ్గలేదు. అదే ఆయనకు దేశం గర్వించదగిన వ్యక్తిగా మార్చింది. చూడండి, చదువు పట్ల అంత ఆసక్తి కలిగిన వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ చరిత్ర సృష్టించిన బాలుడు. ఈ కష్టాలు ఆయన బలవంతుడిగా మార్చాయి. అంబేద్కర్ బాల్య తలనొప్పుల తోడుగా ఉండిన దేశానికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన చరిత్ర సృష్టికర్తగా ఎదిగారు. చూడండి, అంబేద్కర్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. చదువుకుండే కానీ ఇడవలేదు, నీళ్లు త్రాగేకి ఇడవలేదు. ఆయన ఎంతో అవమానించారు. కారణం ఏమంటే కుల వివక్ష. అంబేద్కర్ గారి జీవిత చరిత్రలోనే ఈ విషయం రాయబడింది. అంబేద్కర్ పుస్తకాలు తీసుకొని మీరు కానీ చదివితే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. మతోన్మాదులు రాసిన పుస్తకాలు మీరు తీసుకుంటే ఇలా మీరు అనేక మందితో దుర్భాషలు ఆడుతూ సోషల్ మీడియాలో మిమ్మల్ని మీరే అవమానపరుచుకుంటారు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేసి ఉండము. ఈ వీడియో గురించి మీరు ఏమైనా మాతో చెప్పాలనుకుంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.